నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యమంతటిని పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, క్రమముల ద్వారా, ఆరాధన ద్వారా నీవు మహిమ తెచ్చుకున్న తల్లి స్తోత్రములు. కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానము చేసుకొనబోచున్నాను. మా జ్ఞానమునకు మరుగైన సంగతులు పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని వాక్యాన్ని, సమయాన్ని, మమ్ములను నీ హస్తమునకు సమర్పిస్తూ ఉన్నాం. తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరుచుమని వాక్యమయ్యున్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించును గాక, ఆమేన్. ప్రియులైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథము అనగా ఈ నెల ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా దిద్దుబాటు. ఈ నెల దిద్దుబాటు అంటే సామాన్యముగా లోకములో ఉన్న వారికి కొంచెము అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్ చదివే వారికి దిద్దుబాటు అంటే ఏమో బాగా అర్థమవుతుంది. దిద్దుకోవటం అంటే ఏంటో బాగా అర్థమవుతుంది. గనక బైబిల్ ఒక వాక్యము, బైబిల్ గ్రంథము అద్దము లాంటిది. బైబిల్ గ్రంథము అద్దము లాంటిది. అద్దము దగ్గరికి వెళ్ళి మనల్ని మనము చూసుకున్నప్పుడు మన బహిరంగముగా కనబడే సంగతులు కొన్ని, ఏమైనా మచ్చలు మరకలు ఉంటే కనబడతాయి. గనక మరి అదే బైబిల్ బాగా మనసు పెట్టి చదివితేను లోపలున్న విషయాలు ఎవరికి వారికి అర్థమవుతాయి. మనసు పెట్టి చదివినా, మనసు పెట్టి విన్నా లోపలున్న విషయాలు, మనలో ఉన్న విషయాలు, మనలో ఉన్న పొరపాట్లు కూడా మరి బాగుగా అర్థమవుతాయి. బాగా వాక్యం చదవాలి, బాగా ప్రార్థన చేయాలి. గనక క్లుప్తముగా కొద్ది సమయము మలాకీ గ్రంథం అంతా కూడా 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు ఒక యూదుల గురించి, రెండవది యాజకుల గురించి, మూడవది దేవుడు చెప్పే మాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ మలాకీ గ్రంథములో యూదుల గురించి, ఇశ్రాయేలీల గురించి, అలాగే వారికి దేవుని మాటలు అందించడానికి యాజకులైన వారికి దేవుడు స్పష్టముగా తెలియచేసే సంగతులు వ్రాయబడి ఉంటవి. గనక ఈ యొక్క వచనములో, ఈ యొక్క అధ్యాయములో మనము మొదటి అధ్యాయము, మొదటి వచనము పరిచయం చేసుకుందాం. ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఇది మొదటి వచనము. ఇశ్రాయేలీలను గూర్చి దేవుని సేవకుడకు మలాకీ ద్వారా దేవుడు పలికించినటువంటి యెహోవా వాక్కు, దేవుని మాటలు, యెహోవా వాక్కు.
ఇప్పుడు 2వ వచనము చదువుదాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అందరూ ఏశావు యాకోబునకు అన్న కాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఈ 2వ వచనములో మరి బాగా మనము గ్రహించినప్పుడు, మొదటి వచనములో దేవుడు తన్ను తానుగా తనలో ఉన్నటువంటి ప్రేమను మొదట ఈ మలాకి ప్రవక్తకు పంచుతాడు. ఏం చేస్తాడు? దేవుడు పంచుతాడు. రెండవదిగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంత ప్రేమయ్య ఉన్నాడు అన్నది 2వ వచనము నుండి 5వ వచనం వరకు చదివిన ఇది 2వ భాగము. ఈ 2వ వచనము నుండి 5వ వచనం వరకు చదివితే దేవుడిచ్చినటువంటి దేవోక్తి, దేవుని ప్రేమకు స్పందించడం, దేవుడిచ్చిన దర్శనం గనక, దేవుడిచ్చిన వాక్కుతో పాటు దేవుడు ఎంత ప్రేమించాడో, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడో, ప్రేమించడానికి గల కారణాలేమిటో అన్నీ కూడా మలాకీకి తెలియచేసినప్పుడు, ఈ మలాకి దేవుడు చెప్పినటువంటి మాటలను ఏం చేశాడు? స్పందించాడు. అనగా బాగున్నాయి, దేవుని మాటలు బాగున్నాయి. ఒక్కోసారి బైబిల్ చదివినప్పుడు ఈ వచనం బాగుంటుంది, ఒక్కోసారి బైబిల్ చదివినప్పుడు ఈ అధ్యాయం బాగుంటుంది, ఈ గ్రంథం బాగుంటుంది. గనక ఏ గ్రంథం బాగుండదు? బైబిల్ గ్రంథం అంతా కూడా 66 పుస్తకాలు అన్నీ కూడా బాగుంటాయి. ఇందులో ఏది ఇది బాగోలేదు అని చెప్పడానికి మనిషికి ఏది వీలు కాదు. గనక అన్ని గ్రంథాలు బాగుంటాయి, అన్ని అధ్యాయాలు బాగుంటాయి, అన్ని వచనాలు బాగుంటాయి. కాబట్టి మనము చదివే యొక్క విధానమును బట్టి కొన్ని బాగా కనిపిస్తాయి, కొన్ని బాగా కనిపించవు. ఎలాంటి బాగా కనిపిస్తాయి? దేవుడు నిన్ను దీవించును గాక అన్న వచనం కాడికి వచ్చేసరికి బాగా ఉంటుంది. మరి దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ వచనాలన్నీ కూడా ఏం చేస్తాయంటే బాగా ఉంటాయి ఇలాంటి వచనాలు. అదే తర్వాత వచనాలు చదువుకుంటా పోతే దేవుడి మాట వినకపోతే దెబ్బతింటావు, దేవుడి మాట వినకపోతే నీకు శ్రమ వస్తుంది. ఇలాంటి వచ్చేసరికి ఏమనిపిస్తుంది? అబ్బే ఈ వచనాలు బాగోలేవులే అనిపిస్తుంది. గనక పై వచనాల్లో ఎంత ఆశీర్వాదం ఉందో కింద వచనాల్లో కూడా తప్పిపోతే ఏమొస్తుందో అలాగే ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఒక వచనం ఎక్కువ, ఒక వచనం తక్కువగా ప్రేమించడము, చదవటం అనేది అలా కాదు. ఏదైనా సరే ఒక వరుస పెట్టి చదువుకుంటూ పోతేనే ఆ గ్రంథం అర్థమవుతుంది. ఒక అధ్యాయంలో ఒక వచనమే చదివితే మిగతా పైన కానీ కింద కానీ చదవకపోతే అర్థం కాదు. గనక అధ్యాయం అంతా కూడా చదవాలి. అలా అనేక సార్లు చదువుతూ ఉంటే దాంట్లో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు, దేవుడు ఎన్నిసార్లు మరి ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు అనే సంగతులు మానవులమైన మనకి అర్థమవుతాయి. గనక అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడు అంటే మొదటి దేవోక్తి, దేవుని ప్రేమ. గనక దేవుడు అంటండి దేవుని ప్రేమకు ఈ యొక్క మలాకి వ్రాసినటువంటి ఆయన దేవుడు ఎంత ప్రేమించాడు. తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే ఎవరూ ప్రేమించలేదు. గనక ఎవరూ ప్రేమించినంత ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తాడు. అంత గొప్ప ప్రేమ ఎక్కడ దొరుకుద్ది అంటే దేవుని దగ్గరే దొరుకుద్ది అని మలాకీకి దేవుడు ఆ ప్రేమ అర్థమయ్యేటట్లుగా తెలియచేశాడు. ఇప్పుడు 3వ వచనము నుండి చదువుదాం. ఏశావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును
అరణ్యమందున నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి. పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాం రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనునను నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారిని దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులార దానిని చూచి ఇశ్రాయేలీల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. ఇక్కడ చూడండి, దేవుడు ప్రేమ చూపించాడు గనుక ఆ ప్రేమతో ఇక్కడ ఒక సంతతి, ఎవరు? యాకోబు. గనక ఎవరు ఇక్కడ యాషావుని ఎందుకు తెచ్చారు? గనక యాకోబు ఎవరంటే యాకోబు అన్న యాషావు. గనక యాషావుకి యాకోబుకి వ్యత్యాసం ఏంటి అని అంటే, గనక దేవుని ఏర్పాటు సన్నిధి ఆత్మానుసారి అయినటువంటి యాకోబు. గనక ఈ ఆత్మానుసారి అయినటువంటి స్థితి ఈ యాశావులో కనిపించినా కానీ ఆ యొక్క యాశావు సంతానమునకు ఏం పేరు పెట్టాడంటే ఎదోమీయులు. ఈ యాశావులో నుండి ఎదోమీయులు వచ్చారు. గనక ఇదొక సంతతి. ఈ యాశావులో నుండి వచ్చినటువంటి సంతతి దేవునికి విరోధమైనటువంటి వారు. యాకోబులో నుంచి వచ్చినటువంటి సంతతి దేవుని ఆరాధించేవారు, దేవుని ప్రార్థన చేసేవారు, దేవుని స్తుతించేవారు. కాబట్టి వీరి స్థితిగతులంతా కూడా 4 వచనముల వరకు కూడా దేవుడు తెలియజేశాడు. 5వ వచనములో గనక 4వ వచనములోనికి వచ్చేసరికి వారి మీదికి దేవుని నిత్య కోపాగ్ని. గనక కోపాగ్ని, దేవుని కోపాగ్ని ఎవరి మీదకి వచ్చింది? ఆ ఎదోమీయుల మీదకి వచ్చింది. ఆ ఎదోమీయుల సావాసములోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలకి కూడా కొంత శ్రమ వచ్చింది. వారు కట్టుకుంటున్నారు, వారు పెట్టుకుంటున్నవన్నీ కూడా వారు స్వంత ఆలోచనలతో పెట్టుకున్నవి. కట్టుకున్న వాటిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? పడద్రోసి వేస్తాడు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయములో మరి ఒక మాట ఉంటుంది. ఏమిటి అంటే, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని తలంపులకి మన తలంపులకి ఎంత దూరం ఉంటుందంట? ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరము. 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. గనక ఈ మానవుల యొక్క తలంపులు, ఇక్కడ ఉన్నటువంటి వారు వీరి తలంపులకి దేవుని తలంపులకి ఎంత దూరం ఉందంట? భూమికి ఆకాశానికి ఎంత దూరమో, తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంత దూరం ఉంది. గనక మనిషిని తలంపు ఎంత తలంచినా కానీ తక్కువే. మనిషిని తలంపులు దేవుని దగ్గరికి చేరవు, గనక దేవుని దగ్గరికి నడిపించవు. దేవుని తలంపు మనిషి కలిగి ఉంటే మనుషుడు కూడా దేవునితో సావాసం చేయగలడు. తలంపులే కాదు, మనుషుడే వెళ్ళి దేవుడితో సావాసం చేయగలడు. ఇలాగున ఎదోమీయులైనటువంటి వారికి ఉన్నటువంటి కట్టడములు, వారి విషయాల్లో అవన్నీ కూడా భక్తిహీనమైనవి. అవన్నీ కూడా ప్రదేశమంతయు కూడా యెహోవాకు నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టేదానికి. వీరు దేనికి పాత్రలు అంటే శిక్షకే పాత్రలు అని పేరు పెట్టాడు. 5వ వచనం చివరి భాగములో చూస్తే యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. గనక ఎప్పుడు అంటే చూడండి, గనక ఎప్పుడూ కూడా దేవుడు ఒక మాట మాట్లాడితే ఈ యూదులైన వారు గనక దేవుడు ఒక మాట అంటే
ఒక మాట వారి ఎదురు ఏమనేవారు, మీరు తప్పిపోతున్నారంటే అని దేవుడు అడిగితే, మేము ఎక్కడ తప్పిపోయాం చెప్పండి, మేము ఎక్కడ తొలగిపోయాం చెప్పండి అని అన్నట్లుగా దేవుడితో వీరు ఏం చేసేవారంట, తప్పిపోయినప్పుడల్లా మీరు తప్పిపోతానన్నప్పుడు మేము ఎక్కడ తప్పిపోయామో చెప్పండి అని దేవుడికి అంటండి ప్రశ్న వేసేవారంటండి. గనక మరి వాక్యములో సంగతి ఉంది, విశ్వాసకి ఏముండకూడదు, ఏముండకూడదు, ప్రశ్నలు ఉండకూడదు. విశ్వాసకి ఏమి ఉండకూడదు అంటే ప్రశ్నలు ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంది, ప్రశ్నించకూడదు. గనక ఈ ఇశ్రాయేలీలైన వారు, యూదులైన వారు ఏం చేశారంటే, దేవుడు మీరు ఈ విషయంలో తప్పిపోతిరి అని అంటే, ఏ విషయంలో మేము తప్పిపోతామని నీవు అంటున్నావు అని మరలా తిరిగి ఆ ప్రశ్న తిరిగి మరలా దేవుణ్ణి అడిగేటువంటి ఉద్దేశం కలిగిన వారు. గనక వీరు ఎప్పుడూ కూడా దేవునికి ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే వచ్చారు. ఇలా రావటం వలన వీరిలో ఉన్నటువంటి మరి పరిస్థితులు చాలా మరి విభిన్నమైనటువంటి లక్షణములుగా ఉన్నవని మనం గ్రహించాలి. ఇప్పుడు గనక మరి దేవుని ప్రేమను గూర్చి ఇశ్రాయేలు ప్రశ్నించుట ఏమిస్తున్నారు, దేవుడు ప్రేమిస్తే, దేవుడు ప్రేమ చూపితే గనక ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలీలు దేవుని ప్రశ్నిస్తారు. గనక అలా ప్రశ్నించటం వలన వీరికి వచ్చే లాభమేమీ ఏమీ లేదు. గనక ఏదో ఒకటి అడగాలి గనక, ఏదో ఒకటి చెప్పాలి గనక అలాగ దేవునిని ప్రశ్నించేటువంటి వారు. అలా ప్రశ్నించటం వలన వారు దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నారని మనం గ్రహించాలి. అలాగనే మరి దేవుని యొక్క మాటలను మరి నిరూపించుట, గనక ఇది నిజమా, మేము ఎక్కడ తప్పిపోయాము, మేము ఎక్కడ దూరం అయిపోయాము, ఆ స్థలాన్ని చూపించండి, ఆ సమయాన్ని చూపించండి, ఆ తేదీని చూపించండి, లేక ఆ దినాన్ని చూపించండి అన్నట్లుగా వీరేం చేస్తున్నారంటే, దేవుని మాటలను ఎన్ని మాటలు విన్నా కానీ మీరు గనక మేము ఎక్కడ తప్పిపోయామో మాకు అది చెప్పండి అన్నట్లుగా వీరు అదే స్థితిలో ఉన్నప్పటికీ వారు మరలా తిరిగి ఎక్కడ తప్పిపోయామో నాకు వివరించండి, నాకు జ్ఞాపకం చేయండి అన్నట్లుగానే ఉంటున్నారు. ఎవరైనా తప్పిపోయిన వారికి తప్పిపోయినట్లు తెలియదా? తెలుసు. గనక నేను తప్పిపోయాను ఇవాళ తెలుసు, నేను దారి తప్పాను రెండవ తెలుసు, నేను మాట తప్పాను తెలుసు, నేను అలాగే వాక్యానుసారం నడవట్లేదు తెలుసు. అయినా ఇన్ని తెలిసినా కానీ మరలా ఏం చేస్తున్నారంటే, మేము ఎక్కడ తప్పిపోయాము, మేము ఎక్కడ తప్పిపోతున్నాము, ఈ క్వశ్చన్లు వేసుకోవటం వలన వారి జీవితాల్లో ఎక్కువగా ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. అది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు గనక మరి ఎదోమీయులు కూడా మరి ఇశ్రాయేలీలను ఏం చేశారు, ఏర్పరచుకున్నటకు కారణాలు. ఇశ్రాయేలీలు ఎదోమీయులతో కలిసిపోయి ఏం చేశారు అంటే, పూర్తిగా దేవుని సందేశాన్ని, పూర్తిగా దేవుని సమాచారాన్ని వారు విడిచిపెట్టి వేశారు అని మనము 2వ వచనములో, మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనాల్లో చదివితే పూర్తిగా వారు ఏమయ్యారు, యాశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితివి. గనక ఇలాగ చూసినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి విచిత్రమైనటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా దేవుని మాటలు తలంచుకొని వారిని అలా చేశావు, వారిని ఎలా చేశావు, వారి స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితివి అని గనక వారు నక్కల పాలు కావటానికి, వారు దారి తప్పిపోవటానికి కారణము ఎవరు కారణమయ్యారు, వారే కారణమయ్యారు, దేవుడు కాదు కారణం. అందుకని వారు ఆ విషయాలు చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ఆ విషయాలు నువ్వు ఇలా చేసేవారిని, నువ్వు ఇలా చేసి వారిని అని దేవుడి మీద మరి మాట్లాడుతున్నారు. అలాగే మరి రెండవదిగా చూస్తే ఎదోమును ఇవ్వబడినటువంటి తీర్పు
వచనము నుండి 5వ వచనం వరకు ఓ చక్కని తీర్పు. ఏంటి ఆ తీర్పు? గనక చెప్పిన రోజులు చెప్పాడు, మాట్లాడిన రోజులు మాట్లాడాడు, ఇలా కాదు కదా అని చెప్పేసి ఒక తీర్పు తీరుస్తా ఉన్న 4వ వచనము, మనము నాశనమైతమే పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రండని ఏదోమీలు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొనినను నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రలనియు పేరు పెట్టుదురు. ఒక పేరు పెట్టారు, ఏమని చెప్పండి? మంచివాడైతే మంచివాడని పేరు పెడతారు, చెప్పుకుంటారు. కనుక చెడ్డవాడైతే ఏం చేస్తాడు? వీడి చెడ్డవాడు, వాడి జోలికి వెళ్ళొద్దట. అలాగే ఇక్కడ వీరు ఏం చేశారంటే వారు చెడ్డవారు కాబట్టి వారు దేవుని మాట వినట్లేదు. వాళ్ళు అలాగే చేసినప్పటికీ మరలా ఏం చేశారంటే, మన అందరం కలిసి ఒక కలిసి కట్టుగా ఉండి మనందరం మరలా ఏం చేద్దాం, కట్టడాలు కట్టుకుందాం, మరలా మనం ఒక ఏర్పాటు చేసుకుందామని వీరి స్వంత ఆలోచనలతో ఆ పనికి పూనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట అండి, కట్టుకున్న వాటన్నిటినీ కూడా సైన్యములకి అధిపతికి యెహోవా ఏం చేస్తాడంట, వాటిని క్రిందకు పడద్రోసి వేస్తాడు. గనక పడద్రోసి వేసినప్పుడు ఏం చేస్తారు? లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రలని చెప్పుకుంటారంట అండి. ఈ కథ జరిగే వారు కూడా వారికే అర్థం కాల. వారికి అర్థమైనప్పుడు ఈ సంగతి జరిగినప్పుడు నిజముగా దేవుని యొక్క కోపాగ్నికి వారు పాత్రులే, గనక ఇది జరగాల్సిందే, ఇది జరగవలసినటువంటి సమయమే అని చెప్పి ఎలాగన ఆ ప్రాంత ప్రజలను గూర్చి, వారు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి వారికి అలాగున చెప్పడం జరిగింది. గనక అలా చెప్పినప్పుడు వారిలో కొంతమంది, అది దేవుడు పడద్రోస్తాడు, నువ్వు కట్టుకో, పడద్రోస్తాడు, నువ్వు నాటు నాశనం చేస్తాడు, నువ్వు విత్తు ఇత్తనాలు నాశనం చేస్తాడు. ఇలాగున వారు చేసే ప్రయత్నం అంతా కూడా ఒకసారి దేవుడు చెప్పి నాశనం చేశాడు. రెండవసారి పడిపోయిన వాటిని మరలా మనం కట్టుకొని మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్దాం, మరలా మనం బాగుందాం. గనక కట్టుకునే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కట్టుకునే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నాటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. పని చేసే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఈ పద్ధతులన్నీ విడిచిపెట్టి వేసి గనక డైరెక్టర్గా పని దగ్గరికి వెళ్తే పని వృద్ధి అవుతుందా? అవ్వదు. కాబట్టి వారు పని చేస్తామంటున్నారు, దేవుడేమో నేను వృద్ధి కానేమని అంటున్నాడు. మేము పని చేస్తామంటున్నారు, మేము కట్టడాలు కట్టేసుకుంటామంటున్నారు. మీరు కట్టుకున్నా కానీ దాని కిందకి ఏం చేస్తానంటున్నాడు? పడద్రోసి వేస్తానంటున్నాడు. అదే దేవుణ్ణి అడిగి కట్టారనుకోండి, దేవుడు పడదోస్తాడా? దేవుణ్ణి అడిగి కట్టుకున్నారనుకోండి, దేవుడు పడదోస్తారా? గనక దేవుణ్ణి అడిగారు, దేవా మేము ఇల్లు కట్టుకుంటాం, దేవా మేము పని చేసుకుంటాం అని అనుకొని పని ప్రారంభించారు. దేవుడు చెప్పారు కాబట్టి అది సెలవిచ్చినప్పుడు దేవుడు గనక పని చేసుకున్నప్పుడు నేనే సెలవిచ్చాను కాబట్టి కట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని కిందకెందుకు పడదోయమని దేవుడు అంటాడు చెప్పండి? అనడు. అలాగా అనడు. కాబట్టి అలాగ అనవలసిన పరిస్థితి రాదు. రాకుండానే వీరేం చేస్తున్నారు? అడగకుండానే వీరేం చేస్తున్నారు? వారి తలంపుల మీద వెళ్ళిపోతున్నారు. అది మంచిది కాదు అంటున్నారు. ఇలాగున దేవుడు యూదులకును ఇశ్రాయేలీలకును మధ్య, ఈ యొక్క మలాకి ప్రవక్తకును దేవునికి మధ్య ఒక విశేషమైనటువంటి సంగతి. ఈ యొక్క మలాకి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దేవుడు తమకి సెలవిచ్చిన మాటలు పట్టుకొచ్చి మరలా ఇక్కడున్న యూదులకు ఇశ్రాయేలీలకి సెలవిస్తే వారు కొందరు ఆ మాట వింటున్నారు, కొందరు ఆ మాట వినడం లేదు. ఇలాగున్నటువంటి వారికి శ్రమలు వస్తాయి. ఇలాగుంటున్నటువంటి వారికి శ్రమలు వస్తాయి. దేవుని విడిచి తిరిగే వారికి శ్రమలు వస్తాయి, సన్నిధి విడిచి తిరిగే వారికి శ్రమలు వస్తాయి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సరే, ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం. గనక రెండో అంశంలోకి చూస్తే గనక రెండవ దేవోక్తి దేవుని గణపరచుట.
గనక దేవుని గణపరచవలెను. ఎవరు గణపరచాలి? దేవుని ఎవరు గణపరచాలి? ఎవరి మట్టికి వారే గణపరచడం వేరు. ఎవరి హృదయంలో వారిని ఏం చేయాలి? దేవుని గణపరచాలి. ఎలా గణపరచాలి? దేవుణ్ణి ప్రార్థన చేసి గణపరచాలి, వాక్యం చదివి గణపరచాలి. గనక దేవుని ఏర్పాటును బట్టి గనక దేవుని గణపరచాలి. దేవుని గణపరిస్తే ఆ గణపరచబడినటువంటి దేవుడు ఏమిస్తాడు? గనుక దీవెనిస్తాడు. దేవుని గణపరచాలి. గణపరచకపోతే దేవుని ఏర్పాటు నుండి ఏమొస్తుంది? 2వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనం ఒకటి చదువుదా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకి అధిపతి యెహోవా మిమ్మును అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. చూడండి ప్రశ్న. దేవుడు ఏం చేశాడు? ఏం అడిగాడు? గణపరచలేదు దేవుణ్ణి, గణపరచలేదు దేవుణ్ణి అని దేవుడు అంటే, మీరు నన్ను గణపరచలేదని దేవుడు అంటే గనక వీరేమంటున్నారు? ఎవరు గణపరిచే పని? యాజకులది. గనక గణపరచవలసినటువంటి వారు గణపరచక గనక కుమారుడు తన తండ్రిని గణపరచాలి కదా, పనివాడు యజమానిని గణపరచాలి కదా. నేను తండ్రిని అయితే నాకు నన్ను గణపరిచింది ఏది? నేను యజమానిని అయితే నాకు ఘనత వచ్చింది ఏది? గనక ఎక్కడ మీరు గణపరిచారు? ఎక్కడా గణపరచలేరు. ఎలాగున యాజకులైన వారిని దేవుడు ఈ మాట అడిగినప్పుడు వారేమంటున్నారంటే, మేము ఎప్పుడు ఎక్కడ ఏ విషయములో గణపరచలేదని మీరందరూ. వారు ఏమంటున్నారంటే దేవుణ్ణి ఎక్కడ మిమ్మల్ని గణపరచలేదు, ఎక్కడ దేవుని గణపరచలేదు. ఎక్కడ గణపరచలేదో వారికి తెలుస్తూ ఉంది, ఎక్కడ గణపరచబడట్లేదో వారికి అర్థమవుతూ ఉంది. అర్థమైనా గనక ప్రభువా, మేము నిన్ను ఎక్కడ గణపరచలేదు, మేము నిన్ను ఎప్పుడు గణపరచలేదు, మేము నిన్ను ఎక్కడ గణపరచలేదు, ఏ స్థలములో గణపరచలేదు అని వీరందరూ కట్టకట్టుకుని వచ్చి దేవుడి దగ్గర అడుగుతున్నారు. ఇలాగ అడగటం న్యాయం అంటారు చూడండి. ఇలాగ అడగటం న్యాయమేనా? దేవునికి చెందవలసిన ఘనత దేవునికి ఇచ్చివేసి ఆ తర్వాత దేవుని పక్షాన ఊరకనే ఉంటే దేవుడు వారికి రావాల్సిన దీవెనేదో వారికి ఇచ్చివేస్తాడు. అలా ఉండకుండా, అలా జీవించకుండా గనక మేము ఎక్కడ తప్పిపోయాము? ఎక్కడ తప్పిపోయాము? నేను ఎప్పుడు కనపరచలేదు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ప్రభువా కష్టం వచ్చింది కళ్ళు బిగపట్టి ప్రార్థన చేస్తాను. నాకు నిజంగా చాలా కోపం చేది ఒక్కొక్కరు చూస్తే. మరి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, మిగతాప్పుడు ప్రార్థన చేయొద్దా? సంతోషం ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దా? సంతోషం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, చేయకూడదు. కష్టం వచ్చింది, ప్రార్థన చేసాం, కష్టం గట్టెక్కింది, ఇక దుకాణం ఎత్తుకొని నేను మరలా కష్టం వచ్చినప్పుడే వస్తాను ప్రభు అంటే మరి ఇదేమి న్యాయం? ఈ మలాకి గ్రంథంలో వీళ్ళు చేసేటువంటి పరిస్థితులు, తలంపులు, దేవా కష్టం వచ్చింది, భూమిలో పండట్లేదు, ప్రార్థన చేశారు, కనికరం గలవాడు, పంట పండింది గనక ఆ పంటను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నారు? గొడవలు వేసుకుంటున్నారు. రే పంట పండింది అని సంగతి తెలుసా? దశంభాగం ఏది, ప్రథమ ఫలం ఏది అని దేవుడు అడిగితే, మీరు దొంగలంటే మేము ఎప్పుడు దొంగిలించామని చెప్పయ్యా, ప్రభా మేము ఎప్పుడు దొంగిలించామని చెప్పండి అని మరలా ఇదొక మాట అడిగేవారు. ఇలాగన చూస్తే మనిషి జీవితం అంతా కూడా దేవుని గణపరచవలసినటువంటి వాడయుండి దేవుని గణపరచలేని పరిస్థితులు. అలాగే ఆరోపణను ఏం చేస్తున్నారు? ఆరోపణ అంటే ప్రశ్నించడం వేరు, ఆరోపించడం వేరు. ఆరోపించడం అంటే నింద వేయటము, నింద వేసి తర్వాత అప్పుడు అడగటం, ఇప్పుడు చెప్పు, నా ప్రశ్నకి జవాబు చెప్పు ఇప్పుడు అన్నట్లుగా అనమాట. గనక ప్రశ్నించారు, ప్రశ్నతో పాటు ఏం చేశారు? ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆరోపణలు ఏంటి? మేము ఎప్పుడు నిన్ను గనపరచలేదు అని. ఇది 6వ వచనములోనే
గనక ఏం చేస్తున్నారు చూడండి. ఏమి చేసి ఏమి చేసి నీ నామమును నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ మీరందరూ నా బలిపీఠం మీద ఇక చూడండి, నా బలిపీఠం మీద అపవిత్రమైన అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు మీరు అర్పించుచు ఏమి చేసి ఏమి చేసి నిన్ను నిన్ను అపవిత్రపరిచి అపవిత్ర పరిస్థితి మన మీరందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా ఏం చేశారంటండి. ఏం చేశారంట? ఇంత నీచమైన పని చేసి, ఇంత నికృష్టమైన పని చేసి మేమేం చేసామని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. తప్పులు చేసి తప్పులు ఒప్పుకోవాలి గనక ఇదంతా కాకుండా భోజనం సమృద్ధిగా పెట్టినను వారి నిర్లక్ష్యం ఏంటి? నా బలిపీఠము మీద అపవిత్రమైన దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు పరిశుద్ధుడు కదా. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలోనికి బలిపీఠం మీదకి అపవిత్రమైన వాటిని తెచ్చి అర్పించవచ్చునా? వారు ఎందుకు అలా అర్పించారు? ఏదోటి దేవుడికి అయిపోతారు. ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా ఏంటి? ఏదోట్లే దేవుడు ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా? లేకపోతే మమ్మల్ని ఏమైనా అడుగుతాడా? నేను ఇచ్చింది ఏమైనా చూస్తాడా? చూడ కదా. దేవుడు చూస్తాడా? ఏమైనా చూస్తాడు దేవుడు? చూస్తాడా? అంతవరకు జ్ఞాపకం ఉంటే మంచిది. గనక చూడటమే కాకుండా ఏం చేస్తాడు? దాన్ని పరిశోధన చేస్తాడు. ఇచ్చిందేంటి, తెచ్చిందేంటి, పరిశోధన చేస్తాడు. గనక పరిశోధన చేసినప్పుడు జీవితాలు గనక ఎలాగుంటాయి చెప్పండి. మనము దేవుడు పరిశోధన చేసినప్పుడు ఆయన పరిశోధనలో నిష్ఠావంతులుగా, నిజాయితీవంతులుగా, యథార్థవంతులుగా ఆయన దృష్టికి తేలితే గనక అప్పుడు వారు సమృద్ధిగా దీవిస్తాడు. దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనబడకపోతే, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడకపోతే, యథార్థ హృదయాలు కలిగిన వారిగా కనబడకపోతే గనక వారు పొందవలసింది పొందరు. అది దేవుడి దగ్గర నుంచి రావాల్సింది వారి దగ్గరికి రాదు. ఎందుచేత రాదు అంటే కారణాలు ఇవే. గనక వీటిని అన్నింటినీ అడ్డం పెట్టుకొని ఇవన్నీ మంచి పనులు చేయవలసి ఉండి చెడ్డబాటుని చేయటాన్ని బట్టి వీటిని బలి అర్పించడం. బలి అంటే పాత నిబంధన కాలములో గనక మరి యోబు గారు భక్తిపరుడు, ఊచు దేశములో అంత గొప్పవాడు, ధనికుడు, చాలా మరి నిష్ఠావంతుడు. గనక దినానికి ఒకసారి దేవునికి బిడ్డలు ఏమైనా తెలియకుండా తప్పు చేసిరేమోనని ప్రతిరోజు కూడా వారి కొరకు ఏం చేసేవాడంట? బలి అర్పించేవాడు. వారు ఏదైనా తెలియకుండా అపరాధం చేస్తే ఆ అపరాధము వారి మీదికి రాకుండా ఆ బలి అర్పించడం వలన అపరాధం నివారణ అయ్యేది. గనక అలా చేసేవాడు. అలాగా చేయటాన్ని బట్టి పాపం లేకుండా, నింద లేకుండా చేసుకోవటానికి వీలుంటుంది. గనక వీరు ఇక్కడ చూసినప్పుడు పాపం ఉంది, నిందలున్నాయి. గనక వాటిని తొలగించుకోవలసి ఉండి ఏం చేస్తున్నారు? తొలగించుకోవడం లేదు. వాటిని అక్కడే అలా పెట్టుకొని ఇంకొక దారిని వెళ్ళి ఏం చేస్తున్నారు? దేవా, నేనేం చేశాను గనక నాకు ఈ బాధ పెట్టావు? నేనేం చేశాను? నాకు ఈ శ్రమ పంపించావు? ఎలాగొచ్చింది తెలియదా? ఏం చేస్తే వచ్చింది తెలియదా? ఏం చేస్తే శ్రమ వచ్చిందో తెలియదా? ఏం చేస్తే శ్రమలు వచ్చాయో తెలియదా? ఏం చేస్తే శ్రమలు ఉన్నాయో తెలియదా? అన్నీ తెలుసు. గనక మొట్టమొదటిగా ఎక్కడ ఆ ఆలోచన తప్పిందో అక్కడ ఆరంభిస్తే తప్పులు ఒప్పుకోవడానికి కొంతైనా క్షమాపణ దొరుకుద్ది. గనక అవి ఎవరికి తెలియదు, ఇవి ఎవరికి తెలియదు. గనక ఇలా ఎవరి మట్టుకు వాళ్ళే, వాళ్ళ మట్టుకు వాళ్ళే, వీళ్ళ మట్టుకు వీళ్ళే, ఈ రెండు గ్రూపుల వారు యోధాజనులు లేక దానికి ఆ తోడుగా మరి యాజకులు, వీ 2-3 గ్రూపుల వారు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధమైన వాటిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవుడు ఊరికే ఉంటాడా? వీరు కాకపోతే ఇంకొకడు, వీడు కాకపోతే ఇంకొకడు. కాబట్టి దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకి ప్రత్యుత్తరము దిద్దుకోవాలి. ఆ దిద్దుకోవటం కాక వారు తిరిగి ప్రశ్నలు వేయటం వలన వచ్చింది ఏముంది? నిందపై నింద వేసుకోవటమే, శ్రమ మీద శ్రమ తెచ్చుకోవటమే. సరే,
గనక మరి రుజువుపరచుటకు ఈ మొదటి అధ్యాయము 7వ వచనం, అనగా 7వ వచనము నుండి 14వ వచనం వరకు చూస్తే రుజువుపరుచుకున్నట్లు గ్రహిస్తున్నాం. చదువుదాం. నా బలిపీఠం మీద కింద వచనం, బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఆ. ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి మీరు అందరూ ఆ. యెహోవా భోజనపు బల్లను పరచునందు చేతనే కదా గురుటి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల దోషము కాదా? దోషము కాదా? ఏం దోషం చెప్పండి, ఏం దోషం? ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మేము ఏమి తెచ్చి నిన్ను గనపరచలేదు, మీ మాలో ఏ దోషం ఉందని నేరారోపణ చేస్తున్నావయ్యా. గనక మాలో ఏ దోషం ఉంది, ఏ దోషం ఉంది అని వారు అడిగినటువంటి జవాబుకు గురుటి దాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? నువ్వైతే మంచిదాన్ని తీసుకో, దేవుడికైతే ఎలాంటిది పుడిదాన్ని తీసుకురా. ఏది తెచ్చినా వద్దన్నాడు కదా దేవుడు. ఏది తెచ్చినా వద్దన్నాడు, చిరిగిపోయిన కాంతేలు వేయండి. అది తెచ్చినా వద్దన్నాడు, ఇది తెచ్చినా వద్దు. పిల్లలు ఆడుకునే డబ్బులు ఉంటాయి చూసారా, పిల్లలు ఆడుకునే డబ్బులు అమ్మ చూసారా? పిల్లలు ఆడుకునే డబ్బులు కూడా కానికేస్తున్నారు. భద్రంగా దాచిపెట్టే బైబిల్ ఉన్నాయి. ఇది చిరిగిపోయిన కాంతాలు, 2 10 రూపాయల కాంతాలు మధ్యలో చిరిగిపోయి ఉంటాయి. వారికి తీసేటప్పుడు పెట్టుకునేటప్పుడు 10 రూపాయలు చిరిగిపోయిందంత సంగతి తెలుసా తెలీదా? తెలిసామట. గనక వేసేటప్పుడు దేవుడు చూడలేదా? అంతమందిలో నన్ను ఏమన్నా దేవుడు చూస్తాడు చిరిగిపోయిన కాంతమని? చోటు కదా, చోటు కదా, చోటు కదా. అలాగన ఆ పరిస్థితిలో కూడా వేసినటువంటి వారు ఇలాగన మరి జరిగిన సంగతి చెప్తానేనండి. ఏం చేత అంటే చాలా విచిత్రమైన సంగతులు ఉంటాయి. ప్రథమ ఫలం ఎవరిది? దేవుడి. దశమ భాగం ఎవరిది? దేవుడిది. ఇశ్రాయేలీలు ఆ బానిస దేశములో నుండి విడుదల పొంది ఈ భాగములన్నీ మీరు మీ దేవుడైన యెహోవాకు సన్నిధికి తీసుకురండి, మీరు ఆశీర్వాదింపడతారన్నాడు దేవుడు. సరే, గనక ఆశీర్వాదింపడతారని తెలియజేశారు. అప్పటి కాలంలో పశువులను కూడా తెచ్చారు, గొర్రెలను కూడా తెచ్చేవారు. గనక ఇలాంటి పావురాలను కూడా పక్షులు కూడా తీసుకొని వచ్చేవారు. ఇక్కడ అలాగే గనక దేవుని నామాన్ని గనక మరి తీసుకొని వచ్చినప్పుడు వారు గురుటి దానిని తీసుకొని రావద్దని చెప్పన్నాడు పాత నిబంధన గ్రంథములో. గుడ్డిదాన్ని తీసుకొని రావద్దు, అది దేవుడు అంగీకరించాడు. మరి గుడ్డిదాన్ని తీసుకొస్తే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? ఇది తప్పని తెలిసినా కానీ అదే దారిలో వెళ్ళిపోతారు. గనక బాగా ఒక 60 బస్తాలు లేకపోతే ఒక 100 బస్తాలు రాసి ఉందనుకోండి, రాశిలో ఒక కొంచెడు ఒడ్లు, మంచి ఒడ్లు తీసి దేవుడి దగ్గరికి పంపించారనుకోండి, అది మంచిది. గనక ఈ కొంచెం రొట్లు బాగా పండి ఎక్కువ తూకం వస్తాయి, కాటాలోకి వెళ్తే తూనికలోకి వెళ్తే ఎక్కువ తూకం వస్తాయి, కాబట్టి తూకానికి కొద్దిగా రేటు పెరుగుద్ది, రేటు పెరిగితే డబ్బులు వస్తాయి అని ఇలాగన ముందరికెళ్ళి ఆ తాళ్ళు తీసి పంపించారనుకోండి, ఏమైపోద్ది? జీవితం తాళ్ళలాగానే ఉంటుంది, జీవితం తాళ్ళలాగానే ఉంటుంది. నేను 2012 13వ సంవత్సరం చివరిలో యాదగిరి ప్రాంతానికి వెళ్ళా. బాగా గ్రహించాలి, రోడ్డు పక్కన ఇల్లు. నేను బండి వేసుకుని వెళ్తాను కాబట్టి నాకు తెలుసు అని పాస్టర్ గారు ఎవరు పిలుస్తున్నట్టున్నారని వెనక్కి తిరిగి చూశా. చెయ్యి చాపి ఇలా రండి అంటే వెనక్కి తిరిగి వెళ్ళా. టీ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, తాగా. తర్వాత అయ్యారండి మరలా వచ్చేటప్పుడు మీకు 60 ఒడ్లు తీసానండి. సరే అమ్మ, సంతోషం అన్న. సరే నేను వెళ్ళాను కదా, వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం కథ చూసుకొని మరలా తిరిగి వచ్చేటప్పటికి కనపడమంది కదా, కనపడ్డాను. ఆ బత్త నింపుకొని చేత్తో పట్టుకొచ్చేసింది. నేనే ఎత్తలేనురా బాబా, బత్త చేత్తో పట్టుకుని వచ్చేస్తుంది ఇవిడి అని చెప్పి నా కంటితో నేను చూసానా, లేకపోతే ఏమన్నా తప్పుగా అనుకుంటున్నానేమో అని 1కి 2 సార్లు బాగా చూశాను. అమ్మ ఒకసారి ఎత్తని చెయ్యన్న, మళ్ళా ఎత్తింది.
రెండుసార్లు ఎత్తాను, రెండుసార్లు ఎత్తింది, మూడోసారి కూడా ఎత్తింది. ఎలా పట్టుకెళ్తారండి అన్న. సరే మా ఆడిచి పెట్టండి మిల్లు దగ్గరికి వెళ్ళి ఆడిచి పెట్టండి, ఈ బరువు వేసుకెళ్ళటం కష్టం కాబట్టి మరలా వచ్చినప్పుడు బియ్యం పట్టుకెళ్తాలే అండి అన్నా. లేదండి పాస్టర్ గారు, ఖచ్చితంగా మీరు పట్టుకెళ్ళాలంట. నాకు తెక్కలేగిందో లేక ఆమెకు తెక్కరేగిందో తెలుతులేదు. అమ్మా నేను కొన్ని చోట్ల ఆకుంటా వెళ్ళాలి, పరిస్థితులు అలాగ ఉన్నాయి కాబట్టి నేను మరలా వచ్చినప్పుడు తీసుకెళ్తాను, బియ్యం ఆడిచి పెట్టండి కదా. దానికి ఓ పెయింటింగ్ డబ్బా తెచ్చి ఇది ఏసయ్యది అని గుర్తేసి ఆ మూట పక్కన పెట్టేసింది. సరే మరలా నెలకోసారి వెళ్ళాలి ఖచ్చితంగా. నెలకోసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక చెయ్యే పట్టుకున్నది పాస్ గారు అని ఒక చెయ్యి పట్టుకుని, ఇప్పుడు రెండు చేతులు తల మీద పెట్టుకొని పాస్ గారు అంటే అమ్మ గొడవపాడు ఇదేం కర్మరా, పిలిస్తేనేమో ఎలాగన్నా పిలవాలి లేకపోతే ఎలాగన్నా పిలవాలి, రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకున్నారు. ఏదో మొత్తం జరిగిందని చెప్పి వెళ్తా ఉన్నాను. ఏమైందండి మీరు అలాగంటారేంటి, అలాది ముందు చేతి ఎత్తి మీద తీసి మాట్లాడినా అన్న. అప్పుడు ఏం చెప్తారు పాస్టర్ గారు, ఏమని చెప్తాను కదా అర్థమే చెప్పండి అన్న. 700-800 బస్తాలు హైదరాబాద్ నుంచి కొనుక్కెళ్ళడానికి వచ్చారు. పైన ఒక 100 కాయింతం పెట్టాడు, పైన ఒక 500 కాయింతం పెట్టాడు, అన్ని తెల్లకాయింతలు పెట్టాడు, మూట కట్టాడు మనోడు. మూట కట్టాడు, అన్నీ కూడా మూట కట్టేసి ఈ మూటలో ఉన్నాయి డబ్బులు మీరు ఇంటికెళ్ళి లెక్క పెట్టుకోండి అని వాడు ఎక్కడ లోడ్ చేసుకున్నాడు అక్కడే ఆ మూట ఇచ్చాడు. అక్కడే ఆ మూట తీసుకుని ఇంట్లోకి వచ్చారు. నేను వెళ్ళక ముందు 2 రోజుల ముందర జరిగింది ఇది. వాళ్ళు ఏం చేశారు, అటు కొంచెం ముందరికి వెళ్ళేసరికి లారీలకి డ్రైవర్లు మారి ఆ నెంబర్ ప్లేట్లు మార్చుకొని, మరి ఆ లెక్కలు ఆడుకుంటాయి కదా, ఆ నెంబర్ ప్లేట్లు మార్చుకొని ఆ డ్రైవర్లు మార్చుకొని ఇక రకరకాల మీద లారీలు బైపాస్ రోడ్డు మీద వెళ్తా ఉన్నాయి. వెళ్తా ఉన్నప్పుడు సరే చాలా వరకు దగ్గరికి వెళ్ళే వరకు కూడా వీరికి ఈ విషయం తెలీదు. తెచ్చేసి ఇంట్లో పెట్టుకుని కనుక మంచి రోజు చూసి ముహూర్తం చేసి మంచి రోజు చూసి డబ్బులు చూసుకునే మొఖాలు ఉంటాయి. ఏముంటాయా, ఉన్నారేమో అలాంటి వాళ్ళు. అలాంటి సంగతోటి జరిగి సరే అంతవరకు చెప్పింది ఆమె. సరే ఏమైంది చెప్పండి అని అంటే ఈ జరిగిన కథ అంతా చెప్పుకొచ్చిందమ్మా, మరి మనం ఏం చేయలేము కాబట్టి నువ్వేమన్నా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విశ్వాసాన్ని బట్టి ఏమైనా కొంత దొరకొచ్చులే అని చెప్పి అని అన్నాం. పాస్టర్ గారు మీ భర్త అంటుంది, మళ్ళీ నా భర్తకి నీకు సంబంధం లేదు, ఆడిచిపెట్టమన్నాను, ఆడిచిపెట్టాక పట్టుకెళ్తానన్నా. 1 సంవత్సరం దాటిన తర్వాత అది ఆమెకు అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా, 1 సంవత్సరం దాటిన తర్వాత అర్థమైంది. ఈ 400-500 బస్తాల లోడ్లో ఈ అరబత్త ఎక్కడ పోతే ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇలాంటి తాలోట్లు నింపేసి పెడితే దేవుడికి ఏమైనా అవసరమా? ఇప్పుడు ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు చూడండి, మీరు గుడ్డివాటిని తీసుకొచ్చి అరిపేస్తున్నారు, అది మంచిది కాదని సంగతి తెలీదా, దోషం అన్న సంగతి మీకు తెలియదా అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. గనక ఇప్పుడు గుడ్డిది నీకే పని చేయదు, చిరిగిపోయిన కాంతి నీకే పని చేయదు, తాలొట్లు నీకే పని చేయదు, దేవుడికి పని చేస్తాయా? పని చేస్తాయా? మనిషి అయ్యండి, మనిషికి అవి సరిపోవు, అవి నచ్చవే. మరి నచ్చనప్పుడు దేవుడికి ఎలా నచ్చుతాయి? దేవుడికి నచ్చే పని చేయాలి. ఇక్కడ వారికి దేవుడు చెప్తాను ఏంటంటే దేవుడికి నచ్చే పని చేయాలి, దేవుడికి ఇష్టమైన పని చేయాలి. నువ్వు ఇచ్చావా ఇవ్వలేదు అదంతా ఎవడు అడగడు. కాబట్టి దేవుడికి నువ్వు ఇష్టమా కాదా, దేవుడికి నువ్వు చేసే పని ఇష్టమా కాదా, నువ్వు దేవుడికి ఇష్టమైన పూర్వకంగా దేవుడి దగ్గరికి హృదయపూర్వకంగా వస్తున్నావా లేదా? గుడ్డివాటిని తెచ్చి అర్పించి ఇది దోషమైన సంగతి మీకు తెలియదా? గనక ఇంతకుముందు అయితే బయట నుంచి బయటికి మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడు అర్థమయ్యే స్థితిలో. ఇప్పుడైతే గుడ్డివాటిని తెచ్చి దేవుడికి బలిని అర్పిస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు, ఇది దోషం కాదా? ముందరికి వెళ్దాం. కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా? అవి
అధిపతి అని సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి. నువ్వు ఒకవేళ నీ యజమానికి పన్ను కట్టవలసి వచ్చింది, గనుక నీవు పన్ను కట్టవలసి వచ్చింది. పన్ను కట్టే సమయం వచ్చినప్పుడు ఇలాంటివి కుంటివి కానీ గుడ్డివి కానీ మోగవి కానీ ఇలాంటివి పనికిరాటిని తీసుకెళ్ళి నేను పన్ను కట్టడానికి పన్ను తెచ్చానయ్యా, నా అధికారి నీకు పన్నిచ్చి వెళ్ళటానికి వచ్చినట్టు వాడు అవి తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే అవి మంచివి కాదు కనుక. నాకు ఇవి వద్దు, ఇవి కాబట్టి నాకు వద్దు, క్యాష్ రూపంగాను ఇంకొక రకంగా తెచ్చి ఇవి నాకు వద్దు అంటాడు. దేవుడికైతే మరి దేవుడి దగ్గరికి వచ్చేవారు ఇలాంటి వాటిని తెస్తారు. కుంటి వాటిని, రోగము గల వాటిని ఇలాంటివి తెచ్చిస్తే దేవుడికి ఏమైపోద్దంట, దేవుడు అంగీకరిస్తాడు. పట్టజాలంత దీవెనలు వస్తాయి. ఇంట్లోకి వెళ్ళిన దీవెనే, బయటకు వచ్చిన దీవెనే. ఈ క్రమాలేమి లేకుండా ఇంట్లోకి వెళ్తే ఎలా దీవిస్తాడు? ఈ క్రమాలేమి లేకుండా బయటకు వస్తే ఎలా దీవిస్తాడు? సాధ్యం కాదు. గంట అలాంటి దుస్థితి ఈ మరి ప్రజల్లో కనబడతా ఉన్నది అంటున్నాడు. సరే, ఇది మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయం 7వ వచనం 14వ వచనం వరకు కూడా ఇవే రుజువుపరుస్తూ వచ్చాడు దేవుడు. ఈ సంగతులు చెప్తూ వచ్చాడు. సరే, 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చూస్తే ఇప్పుడు యాజకులకు హెచ్చరిక. ఏం చెప్తున్నాడండి? కావున యాజకులారా మీకు ఇవ్వబడి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామము గణపరచునట్లు మనస్పూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును ఏం చేస్తారంటే ఇప్పుడు యాజకుల దగ్గరికి వచ్చింది. సరిగా ప్రార్థన చేయాలి. సరిగా ప్రార్థన చేయకపోతే వారు చేసే పని ఏమవుతుందంటండి, వారు పొందుకునే ఆశీర్వాదం ఏమవుతుందంట, అవసరానికి ఒక ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దెబ్బ పడింది అనుకో, ఎవడు మార్చలేడు, ఎవడు దాన్ని సరి చేయలేడు. కాబట్టి ఇక నాయకుడైనా యాజకుడైనా పెద్దవాడైనా ఇంకా పెద్దదైనా ఎవడైనా సరే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏముందో అది నెరవేర్చాలి. అది కష్టమైనా పర్వాలేదు. అలా నెరవేర్చకుండా ఇష్టాన్ని నేను నా ఇష్టము అలా ఇష్టాన్ని నెరవేర్చుకుంటా వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడంట? గాలి నీరుని శపిస్తాడు. గాలిని పీల్చుకున్న జబ్బు వస్తుంది గనక, నీరు తాగిన జబ్బు వస్తుంది గనక, ఆహారం తిన్న జబ్బు వస్తుంది. అప్పుడు ఏం తిందామన్నా కానీ తినడానికి దారి ఉండదు. ఇలాంటి జబ్బులు వస్తాయి గనక దేవుడు శపిస్తే, గనక దేవుడు చెప్తున్నాడు, యాజకులారా మీరేనండి, మీరు విని జాగ్రత్తగా నడుచుకుంటారు, సరే బాగుంటారు. నడుచుకోలేదనుకోండి ఏం చేస్తాడంటే దేవుడు శపిస్తాడు. ఇక దేవుడు శపిస్తే దాన్ని ఎవడు మార్చగలడు చూడండి. భూమిని ఇత్తడిగాను ఆకాశం ఇనుముగాను మారిపోయింది అనుకోండి, భూమి పండదు. ఫలాలు ఇస్తుందా భూమి? ఫలం ఇయ్యదు. గనుక ఇలాగున మరి పూర్తిగా ఏమైపోతున్నారంటే దేవుని ఏర్పాటులో నుండి పూర్తిగా దేవునికి భయపడటం అనేది ఎక్కడ కనపడట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎక్కడున్నా బాగా ఉంటారు. గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఎలాగుంటుందో శ్రమ. ఈ గ్రంథాన్ని బాగా చదువుకోండి, అర్థమవుతుంది. గనక వాక్యం వినుచున్న వారులారా, దేవుని ఆజ్ఞలు వినకపోతే ఏమొస్తుంది? దేవునికి ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? దేవుని ఇచ్చేవి ఇవ్వకపోతే ఏమొస్తుంది? దేవుని మందిరానికి పని చేయకపోతే ఏమొస్తుంది? దేవుని పనికి ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు లెక్కించి పెట్టాడు. కాబట్టి దేవుని యొద్ద అణిగి ఉండి దేవుడిచ్చిన సమయాన్ని గనక మరి సద్వినియోగపరుచుకొని దేవునికి లోబడి ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు, వృద్ధి చేస్తాడు. గనక అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. దేవా, ఈ వాక్యమును విని నేనేమై ఉన్నాను, నేను ఎలాగుంటున్నాను, నేను ఎందుకు వస్తున్నాను, నేను ఎందుకు వచ్చి ఏం చేస్తున్నాను, ఎలాగున ఈ వాక్యం వినే బిడ్డలు ప్రశ్న వేసుకొని
దేవా జీవితాన్ని దిద్దుకొని, బ్రతుకులను దిద్దుకొని, కుటుంబాలను దిద్దుకొని దీర్ఘాయుష్మంతులుగా ఉండే భాగ్యం దేవా బిడ్డలందరికీ అనుగ్రహించమని మా రక్షకుని ప్రియకుమారుడు ప్రధాన కాపరి యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.